కొడుకు కొంతకాలం క్రితమే వ్యవసాయ పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న 3 కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించాడు. అయితే భార్య సరిగ్గా చూసుకోకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎకరం భూమి అమ్మితే వచ్చిన 10 లక్షలు ఇవ్వలేదని కూతుళ్లు తండ్రినే సజీవ దహనం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన కొప్పుల ఆంజనేయులుకి 3 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. కొడుకు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. 3 కూతుళ్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపాడు. అంతా బానే ఉంది అనుకునేలోపు పెళ్లాంతో రోజు గొడవలు మొదలయ్యాయి. మొదటి పెళ్లాం సరిగ్గా చూసుకోవట్లేదని రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి రెండో భార్యతోనే కలిసి జీవిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి ఆంజనేయులతో కూతుళ్లు ఆస్తి కోసం గొడవలు చేస్తున్నారు. ఒకరోజు ఆ గొడవ కాస్త పెద్దదయింది. అదే రోజు చిన్న కూతురు బిడ్డ పెళ్లి కామారెడ్డిలో జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచే తండ్రిని ఇంట్లో తాళం పెట్టి ఉంచి విందుకు వెళ్లారు. అయితే ఈ విందు ఎక్కడ ఆగిపోతుందోనని ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది. విందు అయిపోగానే ఇంటికి తిరిగొచ్చిన కూతుళ్లపై తాళం పెట్టి వెళ్లినందుకు ఆంజనేయులు మళ్లీ గొడవ పడ్డాడు. ఆస్తి కోసం ఆ రోజు రాత్రి కన్న తండ్రిని చంపేయడానికి పెట్రోల్ పోసి దహనం చేశారు. కాపాడండి కాపాడండి, మంటలు అంటుకున్నాయని ఆంజనేయులు కేకలు పెట్టాడు. అది విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. కాపాడే ప్రయత్నం చేయడంతో కూతుర్లు అడ్డుపడ్డారని గ్రామస్తులంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ఇంటిని కూల్చారు. మాంసపు ముద్దగా పడి ఉన్న ఆంజనేయులు శవాన్ని బయటకు తీశారు. తల, మొండెం విడిపోయినట్లు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డికి తరలించారు. గుడిసెలో ఉన్న ఆంజనేయులు సజీవ దహనం కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చివరి క్షణాల్లో బుక్కెడు అన్నం పెడతారు అనుకున్న కూతుళ్లు బతికి ఉండగానే సజీవ దహనం చేసి వారి పైశాచికత్వాన్ని ప్రదర్శించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే మరీ ఇంత దారుణంగా కడుపున పుట్టిన వాళ్లే కడతేర్చడం ఏంటని గ్రామస్తులు మండిపడుతున్నారు.